పంచె సర్దుకోకముందే ప్రయాణమేలా? డాక్టర్ వైఎస్ ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చుని సర్దుకునే లోపే థ్యాంక్స్ గివింగ్ కోసం పల్లెబాట పట్టారు. ఎక్కడికక్కడే సమస్యల్ని పరిష్కరించేయాలన్న ఆలోచన కావచ్చు, కానీ సాధ్యం కాదనే విషయం ఆయనకు తెలుసు. ప్రతిపక్ష నాయకుడి హోదాలో 5 ఏళ్లపాటు హీరో పాత్ర పోషించిన వైఎస్ ప్రయాణ ప్రస్థానంలో నిన్న పూల తివాచీలుగా కనిపించిన రాళ్ళు ముళ్ళు ఇప్పుడు ఆయనకే తగులుతున్నాయి, గుచ్చుకుంటున్నాయి. నిన్నటి వరకు మీడియా పోషించిన ప్రభుత్వ వ్యతిరేక పాత్ర తనదాకా వచ్చేసరికి మళ్లీ పాత వయస్సులో నో సౌండ్స్ పెరిగాయి. ఆయనకు ఆయనే వెలిగించుకున్న సంయమనపు కొవ్వొత్తి కొద్ది కొద్దిగా మెల్లమెల్లిగా కరిగిపోతోంది. రాజకీయాల కండువా తగిలించుకున్న వాళ్లు మానవత్వపు పోకడల్ని ఎన్కాష్ చేసుకుంటున్న వైనం చూసి వైఎస్ మండిపడ్డారు. పసిగుండెలకు చికిత్స కోసం జనాన్ని తరలించి మేళాలను నిర్వహించిన తీరుతెన్నులపై వైఎస్ వ్యక్తం చేసిన ఆగ్రహం సబబేనా? కానీ మందకృష్ణ కప్పుకున్న కండువా మందం ఇంకొంచెం ఎక్కువే కావడంతో వైఎస్ రిమార్కులు ఆశించిన మార్కులు సంపాదించలేకపోయాయేమో. అంతకు ముందే జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో ముఖ్యమంత్రి తన ఆవేశాన్ని దిగమింగుకోలేని సందర్భాలు లేవా? నిజమే, డాక్టర్ అయినవాడు యాక్టింగ్ చేయాలంటే కష్టమే. అది రాజకీయాల్లోనైతే మరీ కష్టం. టాలీవుడ్లో తర్ఫీదునిచ్చే సుశిక్షకులు ఉన్నారు. నిన్న మొన్నటిదాకా ఇదే డాక్టర్లు చేసిన సమ్మె టెంట్ల కింద మీరు తచ్చట్లాడలేదా? వాళ్ల భుజాల మీద చేతులేసి ముచ్చట్లాడి గ్రూప్ ఫోటోలు దిగలేదా? తాజాగా ఇప్పుడు ఇంకో రిమార్క్. ఓ పత్రికపై విరుచుకుపడిన వార్త. నిజంగా జరిగింది ఏదైనా ముఖ్యమంత్రి తన బ్యాలెన్సింగ్ యాక్టును మర్చిపోయి తనలోని ప్రతిపక్ష నేతకే హీరో పాత్రనిస్తే అనర్థాలు జరక్క మానవు. జూనియర్ డాక్టర్లపై చిర్రుబురులాడినా ఆ తర్వాత వాళ్ల డిమాండ్లు ఒప్పుకున్న వైనం, మందకృష్ణపై కస్సుబుసులాడినా పిల్లల గుండె ఆపరేషన్లకు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్, పత్రిక పతాక శీర్షికల మీద విరుచుకుపడినా ఆనక వెనక్కి తగ్గడం కనిపిస్తూనే ఉంది. నిజానికి మీలో ఆ వేషం లేదు, ఉన్నదల్లా ఆ వేషమే. ఇక త్వరలో శతదినోత్సవాలకు ఉరుకులెత్తుతున్న మీ పరిపాలనా సినిమా స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి మళ్లీ విడుదల చేయండి. జనం విరగబడి చూస్తారేమో.